అనపర్తి నియోజకవర్గంలోని ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామాల అధికారులతో అనపర్తి నియోజకవర్గంలోని ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో గ్రామ నాయకులతో వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పేదపూడి మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా రాయితీపై మత్స్య సహకార సంఘ సభ్యుడు కడియాల రామకృష్ణకి 3 చక్రాల ఆటో మరియు ఐస్ బ్యాగ్స్ ను అందజేసిన అనపర్తి శాసన సభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనంతరం క్యాడర్ కోసం నల్లమిల్లి కార్యక్రమంలో పాల్గొని పేదపూడి మండలంకు సంబంధించిన 18 గ్రామాల అధికారులతోని గ్రామ నాయకులతోటి ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డితో యువ నాయకులు మనోజ్ రెడ్డి, అనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ జుత్తిక సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు. నెలలో మనం సమస్య చెప్పుకున్నాం. దాని పరిష్కారం కూడా ఈరోజు ఎమ్మెల్యే గారు చూపించడం జరిగింది. మళ్ళీ మన గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే మళ్ళీ చెప్పుకుంటే మళ్ళీ మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. అలాగే రామేశ్వరం గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నాయండి? రామేశ్వరం అండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అడిగారు కదా, మీది కరపూరు ఆల్రెడీ పాత స్కీము, అదేమో రిస్టోర్ అవుతుంది. ఇది కొద్దిగా టైం టేకింగ్, ఇది వస్తుంది, చేస్తాం. కొంచెం ఈ సీజన్కి రాకపోవచ్చు కానీ నెక్స్ట్ సీజన్కి వస్తుంది. అది మొబైలైజ్ అయిన తర్వాత, ఫండ్స్ మొబైలైజ్ అయిన తర్వాత ఇది టేకప్ చేస్తారు. గ్రామాల వారిగా రోజు ప్రజాప్రతినిధులు కొన్ని సమస్యలు చెప్పారు. గ్రామ మనిషి చేశానంటున్నారు, లేదా రోడ్డు మీదకి వస్తుందని తెలియజేశారు. త్రాగునీటి సమస్య ఉన్నదని ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ నిర్మాణం చేయాలని అన్నిటికీ ఎస్టిమేట్ తయారు చేస్తామని ఆ డబ్బు చేయాలని చెప్పారు. 2 రోజుల్లో తెలుసా దానికి ఇచ్చాం కదా. అలాంటి ఇమీడియట్ గా ఎస్ఐ గారు ఎక్కడ ఉన్నారండి? ఏంటి ఆరోగ్య ఎవరు చేస్తున్నారు రిపేర్స్? గారు కోఆర్డినేట్ చేసుకోండి, సెక్రటరీ గారితో కోఆర్డినేట్ చేసుకుని ఆరో ప్లాంట్ లాస్ట్ టైం ఎంపీడీఓ గారు వీళ్ళందరూ కూడా వచ్చారు కదా, మీకు ఐడియా ఉంది కదా ఏంటి. ఈ 2వ విడత కేంద్రంతో మనకి మళ్ళీ సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసాం. మన రంగంపేట మండలం అయింది, ఇప్పుడు ఇది అవుతుంది. మళ్ళీ 2 మండలాలు చేస్తాం. ప్రజాదర్బార్ కూడా 4 మండలాలు పూర్తయింది, మళ్ళీ అది కూడా తీసుకెళ్తాం. గ్రాడ్యువల్గా కేంద్రం కోసం నలుగురితో మనం ప్రతి గ్రామంలోనే సమస్యలు అడ్రస్ చేయగలుగుతాం. ఇన్ జనరల్ కమ్యూనిటీ బెనిఫిట్స్ ఏమున్నాయో, కమ్యూనిటీ నీడ్స్ ఏమున్నాయో అవన్నీ దీని ద్వారా తీరుస్తాం. ఇండివిజువల్ నీడ్స్ అంటే దాని ద్వారా తీరుస్తాం. ఈ రెండింటికి కూడా మీరు అందరూ అటెండ్ అవ్వడం వల్ల, ప్రజా దర్బార్ కూడా మీరు అందరూ రావడం వల్ల మీ గ్రామం నుంచి ఎవరెవరైతే గ్రీవెన్స్ ఇచ్చారో మీకు కూడా వాళ్ళు టచ్లో ఉంటారు. మీరు అవి తీరిన తర్వాత మీరు చెప్పడం వల్ల కూడా దానివల్ల మనకు అడ్వాంటేజ్ వస్తుంది. అందువల్ల ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాజపురం సమస్య అంటే ముందుగా మాకు వర్షాలు వస్తాయండి, పూర్తిగా నీట మునిగిపోతుంది సార్. ఓ మాదిరిగా వర్షం వస్తేనండి కనీసం 5 ఊర్లు డ్రైనేజీ నీరన్నా రాజపాలెం తుల్లిబార్లో కలిసిపోతుంది సార్. అది ఎండాకాలం ఇంకొంచెం రాజపాలెం తుల్లిబార్ అంటే ఇప్పుడు ఆవిడ ముందున్నదే కదా. అది సార్ చిన్న వర్షానికి మొత్తం అల్లాలంటే మునిగిపోతుంది సార్. దాన్ని అశోకాల గురించి తీయించాలి సార్. అలాగే మన రాజపాలెం నుంచి వేస్ట్ వాటర్ వచ్చి ఇదంతా పంట పొలాల్లోకి వెళ్ళిపోతుంది సార్. డ్రైనేజీ వ్యవస్థని కొంచెం చేయాలి సార్. అలాగే ఎస్సీ శ్మశానానికి రోడ్ లేదు సార్, అసలు రోడ్ వేయించాలి సార్. అలాగే మాకు మెయిన్ సమస్య రైతు భరోసా రోడ్ లేదు సార్. రైతు భరోసా మామూలుగా అలాగే సార్ రైతు భరోసా కాన్సెప్ట్ అదే ఎందుకంటే రంగంపేట మండలం కవర్ అవుతుంది.
దాంట్లో అన్ని గ్రామాలు పైప్ లైన్స్ కవర్ అవుతాయి. అందుకోసం పైప్ లైన్స్ గతంలో వైఎస్ఆర్ హయాంలో పాడు చేశారు. ఆ విధంగా కాకుండా ఇవాళ చేస్తారు. అందుకోసం అది జరిగే వరకు పైప్ లైన్స్ విషయం, లేకపోతే ట్యాపుల విషయం, కుళాయిల విషయం ఇవన్నీ సక్రమంగా జరుగుతాయి. ప్లస్ ఇన్ జనరల్ ఏంటంటే ఇరిగేషన్ సిస్టమ్ డెవలప్ చేయాల్సింది ఉంది. ఇరిగేషన్ సిస్టము, డ్రైనేజ్ సిస్టము డెవలప్ చేసి గోదావరి డెల్టాన్ని మొత్తం కంప్లీట్గా డీసిల్టింగ్ చేసి ఇంప్రూవ్ చేయాలంటే దాదాపు 4,000 నుంచి 5,000 కోట్లు అవసరం అవుతున్న నేపథ్యంలో గవర్నమెంట్ కూడా నాబార్డ్ నుంచి కానీ ఎక్కడి నుంచి ఒకటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కోసం ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని అప్పుల్లో పెట్టి వెళ్ళిపోయారు కాబట్టి ఇవాళ ప్రభుత్వం దానికోసం ప్రయత్నం చేస్తుంది. నాయకులు కూడా అర్థం చేసుకోండి. అందుకోసం ఈ రబీ సీజన్ అయ్యే నాటికి ఏదైనా పాసిబిలిటీ ఉంటే రబీ అయ్యాక క్లోజర్ వరకు టేకప్ చేస్తారు, లేకపోతే నెక్స్ట్ టేకప్ చేస్తారు. దాని మీద అయితే ముఖ్యమంత్రి గారు కానీ ఇరిగేషన్ మంత్రి గారు కానీ చాలా సిన్సియర్గా ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఇన్ జనరల్ ఇష్యూస్ కొన్ని మనం నాయకులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బాబు వాళ్ళ కూటమి నాయకుల యొక్క సమన్వయం కోసం, అధికారులతో సమన్వయం కోసం కేడర్తో 4 మిల్లు అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఇప్పటికే 4 మండలాల్లో 4 సమావేశాలు నిర్వహించడం, మరలా 2వ విడత సమావేశాలు కూడా మొదలుపెట్టడం ఈరోజు పెద్దపూడి మండలంలో ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి గత నెలలో ఈ కార్యక్రమం నిర్వహించినప్పుడు ఏ సమస్యలు లేని గ్రామంగా ఒక గ్రామమే ఆ రోజు నమోదు కావడం జరిగింది. ఈ నెల రోజుల్లో ఏదైతే ఆ రోజు నాయకులు లేవనెత్తిన సమస్యల్ని అధికారులు చాలా వరకు వాటిని పరిష్కారం చేయడం జరిగింది. ఇవాళ 4 గ్రామాల్లో సమస్యలు లేని గ్రామాలుగా 4 గుర్తించడం జరిగింది. ఇది ఒక శుభ పరిణామం. దీనివల్ల గ్రామాల్లో సామూహికంగా ఉన్న అవసరాలు, ప్రజలకు అవసరమైన అవసరాలు ఇవన్నీ నాయకులు ఎత్తి చూపించడం జరుగుతూ ఉంది. దాని పరిష్కారం కోసం కూడా అధికారులు కృషి చేయడం జరుగుతూ ఉంది. దీన్ని మరలా యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా నెల పూర్తయిన తర్వాత 2వ నెలలో నాయకుల ముందుకి అధికారులు వచ్చినప్పుడు యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. తద్వారా ఏ సమస్యలు లేవనెత్తారు, ఏ సమస్యలు పరిష్కారం అయినాయి, ఏ సమస్యలు పరిష్కారం కావాల్సి ఉందనేది కూడా ఒక అవగాహన అటు అధికారులకి నాయకులకి వస్తూ ఉంది. అటువంటి పరిస్థితులు ఇది సౌఫలితాన్ని ఇస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి గ్రామాల్లో సమస్యలు లేకుండా చేయడం, అటు అభివృద్ధిని, ఇటు సంక్షేమాన్ని మేళవించి సుపరిపాలన దిశగా ఇవాళ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉందనేది సందర్భంగా తెలియజేస్తాం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.